హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ వీడియో వచ్చేసి మేమందరం మొన్న ఊరికి వెళ్ళినప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళామండి. మా అత్త ఏదో మొక్కునుందంట, అందుకని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ టెంపుల్కి వెళ్ళాలని ఆ రోజైతే బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి అయితే ఈవినింగ్ బయలుదేరామండి. ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇదంతా నైట్ అనమాట. ఇక్కడ ఒక రోజు నిద్ర చేస్తే మంచిదని చెప్పారు, అందుకని ఇక్కడికి వచ్చాము. సో చూస్తున్నారు కదా, ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. మేము వెళ్ళింది అయితే సాటర్డే అనుకుంటా, కాబట్టి ఆ రోజు చాలామందే ఉన్నారు. ఇంకా అక్కడ బయట చూస్తున్నారు కదా, అక్కడే పడుకుంటున్నారు. ఇంకా ఒక పెద్ద అరుగులాగా ఉంటుంది, ఆ అరుగు మీద కూడా చాలామంది పడుకుంటారు. సో మేము కూడా అక్కడే పడుకున్నాము నైట్ అంతాను. ఇంకా మేము ఇంటికా నుంచి వచ్చేటప్పుడే డిన్నర్ కూడా తీసుకొచ్చేసామండి. పులిహోర ఇంకా పూరి 2 తీసుకొచ్చాము. ఇంకా అవి తినేసిన తర్వాత అలా కొద్దిసేపు తిరుగుతూ ఉన్నాము. నైట్ కావడం వల్ల టెంపుల్స్ అన్నీ మూసేస్తున్నారు. ఇంక ఇక్కడ ఏదో కొత్తగా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. సో ఇది చూస్తున్నారు కదా, అమ్మవారి టెంపుల్ ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ 2 ఉంటాయి. మనందరికీ జనరల్గా తెలిసిందైతే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కదా, కానీ ఇక్కడ చూడండి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి. ఈ దేవాలయం ఇక్కడ ఉంటుంది జొన్నవాడ దగ్గర. ఇంకా అలా కొద్దిసేపు టెంపుల్ మొత్తం తిరిగేసిన తర్వాత వెళ్ళైతే పడుకుండిపోయామండి. సో ఇంక ఇదైతే మార్నింగ్ లేచిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడున్నా కానీ కొండ మీద ఉంటారు కదా, సో ఈ టెంపుల్ కూడా కొండ మీద ఉందండి. కొండ దిగితే ఊరు అది కనిపిస్తుంది కదా, అదంతా నెల్లూరు ఇంకా జొన్నవాడండి. సో అక్కడ దూరంగా చూస్తున్నారు కదా, వాటర్ కూడా కనిపిస్తున్నాయి. పెన్నా నది కూడా పక్కనే ఉంటుంది, మీకైతే కనిపిస్తున్నాయి కదా వాటరు, అదే అనమాట. ఆ మధ్య గేట్లన్నీ ఎత్తేయడం వల్ల వాటర్ ఫుల్గా వచ్చున్నాయి, కాబట్టి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంకా అందరం అలా కొద్దిసేపు అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగుంది. మార్నింగే కదా, మంచు పడతా ఇంకా కొండ మీద నుంచి కిందకు చూస్తూ ఉంటే అన్నీ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది వ్యూ అయితే. చూడండి నెల్లూరు మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. వాటర్ అయితే ఎన్ని చోట్ల ఉందంటే చూస్తూ ఉంటే భలే అనిపించింది అసలుకి, చాలా బాగుంది. ఇంకా దూరం నుంచి చూస్తూ ఉంటే మబ్బులు ఇంకా ఆ వాటర్ కలిసిపోయాయి అన్నట్లున్నాయి. చూడండి చాలా బాగుంది. ఇంకా అలా కొద్దిసేపు అందరమీ ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అలా ఉండిపోయాము. ఇంకా తర్వాత వెళ్ళి అయితే బ్రష్ చేసుకున్నామండి. స్నానం చేయకూడదన్నారు, అంటే కోనేరులో చేయాలంట, మామూలుగా చేయకూడదని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి ఓన్లీ బ్రష్ చేసేసుకొని ఇంకైతే కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా పగలు చూడండి టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆ పక్కన అరుగు కనిపిస్తుంది కదా, అక్కడే అందరూ నైట్ టైం పడుకుంటూ ఉంటారు. ఇంకా అలా ఈ టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతే ఒక 7 కోనేరులు వస్తాయండి. సో ఇవైతే మునగడానికైతే వీలుగా లేవన్నమాట. ఒకటేమో బాగుంది, ఇవన్నీ వాటర్ చూడండి చాలా పచ్చగా ఉన్నాయి. ఇంకా వీటి లోతు వచ్చేసి కూడా 23 అడుగులంట, కాబట్టి అక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ వరకే దిగాలని చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ టెంపుల్స్ లాగా కూడా భలే ఉన్నాయండి. మండపాలు కట్టున్నారు కదా, అవైతే చాలా ఉన్నాయి. సో అవంతా చూసుకుంటూ వెళ్ళాము. ఇంక ఇక్కడైతే ఇవి తెలుసు కదా మీకు, కోరికల రాళ్ళు అనమాట. ఇవి మన కోరికలు కోరుకొని కొన్ని రాళ్ళు అలా పెడుతూ ఉంటారు కదా, మేమైతే పెట్టలేదు, జస్ట్ అలా చూసేసి వచ్చాము. అక్కడ పెట్టడానికి కూడా స్పేస్ లేదన్నట్టుంది, వేరే వాళ్ళకి పడగొట్టి మనమేం పెడతాము అని చెప్పేసి గమ్మగా వచ్చేసాము. ఇంక ఇక్కడ ప్లేస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఎంత మంచిగా ఉందంటే సూపర్గా ఉంది అసలుకి. ఇంక ఇక్కడైతే చూడండి మా వారు వాటర్ చెక్ చేస్తున్నారు. మీకు చూపించాను కదా ఆ కోనేరులో వాటర్ చాలా పచ్చగా ఉన్నాయని, కానీ ఆ కోనేరులో నుంచి ఒక హోల్ లాగా ఉందండి. ఆ హోల్లో వాటర్ బయటకు వస్తుంటే అవి చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో, చాలా మంచి వాటర్ లాగా అనిపిస్తున్నాయి కదా, అవే తను చూపిస్తూ ఉన్నారు. ఇంకా అలా కోనేరులు అన్నీ చూసుకుంటా పోతూ ఉంటే ఒక కోనేరు అయితే కనిపించింది. సో అందులో అయితే వాటర్ బాగానే ఉన్నాయండి. అందరూ అదే కోనేరులో మునుగుతూ ఉన్నారు. ఇంకా మేము కూడా అక్కడనే మునుగుతున్నాము. చూడండి నాకు వాటర్ అంటే పిచ్చ భయం కానీ ఇష్టం కూడా, కాబట్టి ఆ కోనేరులో అందరూ మునుగుతున్నారు. సో నువ్వు కూడా మునుగుతురా అంటే నేను రానని చెప్పాను. ఇంకా నన్ను అయితే ఫోర్స్ చేస్తూ ఉన్నారు. చూడండి మీరు.
పొయ్యి పొయ్యి ఏం కాదు పొయ్యి పొయ్యి కానీ అది తొందరగా ముక్కు పట్టుకో మనపాలయా నీళ్ళు ఇది బాగా ఓటున్నట్టుంది తీసేస్తుందా బాగుంటుంది పోవా సో చూసారు కదండి, వాటర్ అంటే ఇష్టం కానీ అంతే భయం కూడా. కాబట్టి నేను మునగను, జస్ట్ ఊరికే అలా తడుపుకుంటాను బట్టలు అంటే వినలేదన్నమాట. ఖచ్చితంగా 3 మునకలు వేయాలి అన్నారు. మామూలుగానే నాకు ఊపిరాడదు, అలాంటిది ముక్కులు మూసుకొని వాటర్లో మునగాలంటే చాలా భయం వేసింది. ఇంకా చిన్నగా ఎలాగోలా మునిగేసి తలంతా తడుపుకోవాలంటారు కదా, సో అదైతే తడుపుకున్నాను. ఇంకా అదే తడి బట్టల మీద నడుచుకుంటూ వెళ్ళాలంట. సో ఇక్కడ ఏదో ఒక చిన్న అదే టెంపుల్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఈ తడి బట్టల మీదే ఒక 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది. సో అదే తడి బట్టల మీద అలా అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంక ఇదంతా అడవి కదా, కాబట్టి ఆ రోడ్డుకి అటు ఇటు చాలా చెట్లు ఉన్నాయి. ఇంక ఇక్కడ ఏదో పరిక్కాయలో సంథింగ్ ఏదో ఉన్నాయి, అవి మా ఆయన చూపించేసరికి వాటిని కోసుకుంటూ ఉన్నాను. కానీ అవి తినకూడదంట, ఇంటికి వెళ్ళే వరకు ఏమీ తినకూడదంట. అందుకని చెప్పేసి కోసుకున్నవన్నీ అట్నే పక్కన పెట్టేశాము, అవైతే తినలేదు. ఇదంతా అడవి కావడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అందులో మార్నింగ్ కదా, ఇంకా చాలా బాగుంది. ఇంకా తడి బట్టల మీదే వెళ్తున్నాం కాబట్టి ఇంకా అక్కడ ఫోటోలు తీసుకోవడానికి కానీ, అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేయడానికి కానీ అయితే లేకుండా పోయింది. ఇంకా ఫైనల్గా 1 కిలోమీటర్ నడుచుకొచ్చిన తర్వాత ఇలా ఒక రోడ్డు కనిపిస్తుంది. ఈ రోడ్డు పక్కనే ఒక పార్క్ లాగా ఉంటుందండి. ఈ పార్కులోనే ఒక చిన్న అమ్మవారి టెంపుల్ లాగా ఉంటుంది. సో అక్కడే ఆ మొక్కు తీర్చుకోవాలంట. సో ఇంకా వెతుక్కుంటూ ఇక్కడికైతే వచ్చేసాము. ఇది ఎవరికి పెద్దగా తెలియదంట, ఎవరో చెప్పారు మా అత్త వాళ్ళకి. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఆ మొక్కు తీర్చుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే ఈ వేప చెట్టు కనిపిస్తుంది కదా, దీనికే ఇలా పూజిస్తున్నాము నేను ఇంకా మా తోడుకోడలు కలిసి. ఇంకా లోపల ఒక అమ్మవారు ఉందండి. సో దాంట్లోకి మేము వెళ్ళకూడదంట. ఇంకా మా అత్తయ్య వెళ్ళి లోపల పూజిస్తూ ఉంది. ఇంకా ఈ బయట అయితే వేప చెట్టుకి మేము పూజిస్తున్నాము. ఇదంతా ఎందుకో నాకు కొంచెం కొత్తగా అనిపించింది, ఎప్పుడు చేయలేదు ఇలా తడి బట్టలతో చెప్పులు లేకుండా అంత దూరం నడుచుకుంటూ వస్తూ ఎట్లానో అనిపించింది. బట్ వాళ్ళ నమ్మకం కదా, వాళ్ళ నమ్మకాన్ని మనం తప్పు పట్టకూడదు. సో వాళ్ళ దారిలోనే పోతే సరిపోతుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి మేము కూడా భక్తిగానే దేవుడికి మొక్కున్నాము. ఇంకా అలా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదంట, డైరెక్ట్గా ఇంటికి వచ్చేయాలని చెప్పారు. అంటే ఏ టెంపుల్కి వెళ్ళకూడదంట. ఇంకా అందుకని చెప్పేసి డైరెక్ట్గా ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా వస్తూ ఉంటే దారిలో సంగం బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే వాటర్ వెళ్తున్నాయండి. అంటే ఆ మధ్య గేట్లన్నీ ఎత్తేస్తున్నారు కదా, అప్పుడైతే వాటర్ ఫుల్గా వస్తున్నాయి. ఇంకా అది చూద్దామని చెప్పేసి అందరం ఇక్కడ ఆగేసి ఇక్కడికి వెళ్తున్నాము. నువ్వు కూడా రేపు యూట్యూబ్లో కనిపిస్తూ చూసుకో చిన్న. వావ్ భలే ఉంది. అమ్మ మీ అమ్మని కూడా పిలవే, వస్తుంది చూస్తుంది. అయ్యా ఆమె కూడా చూస్తుంది, పిలువు.
చూస్తున్నావు వీడియోస్. సో చూస్తున్నారు కదండి, ఇదే సంగం బ్రిడ్జ్ వాటరు. ఇక్కడ ఎప్పుడండి మా చిన్నప్పుడు ఎప్పుడో నేను 8th క్లాస్ చదివేటప్పటి నుంచి కూడా ఇలానే ఉంది. ఇప్పటికి కూడా ఇక్కడ బ్రిడ్జ్ అయితే పూర్తి కాలేదు. సో ఇక్కడ వాటర్ పోతున్నాయి కదా, మామూలుగా అయితే ఇక్కడ రోడ్డు ఉంటుంది. సో ఈ చివరి నుంచి అక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండల దగ్గర, ఆ చివరి వరకు రోడ్డు ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే బస్సులు వెళ్తాయి, ఇంక ఇప్పుడైతే వాటర్ వెళ్తున్నాయి కాబట్టి బస్సులన్నీ బంద్ అయిపోయాయి అనమాట. నేను ఈ సంగంలో అయితే 8th క్లాస్ చదివాను. అప్పట్లో ఎప్పుడన్నా ఇట్లాగే వర్షాలు పడినప్పుడు కొద్దిగా వాటర్ వచ్చేటివి. అప్పుడు ఇసుక బస్తాలు ఉంటాయి కదా, వాటిని అడ్డు పెట్టేవాళ్ళు. సో ఇంక ఇక్కడైతే ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఇసుక బస్తాలు పెట్టినా కూడా అవి తోసుకొని వచ్చేటట్టు ఉన్నాయి కదా వాటరు, కాబట్టి ఏం లాభం లేదు. ఎప్పుడు కూడా ఇంతేనండి, డ్యామ్ వాటర్ వదిలినప్పుడు కానీ లేదంటే ఎక్కువ వర్షాలు పడినప్పుడు కానీ ఈ సంగంకి రాకపోకలు అనేవి పూర్తిగా బంద్ అవుతాయి. అప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అటు నుంచి వాళ్ళు ఇటు రాలేరు, ఇటు నుంచి పోయే వాళ్ళు అటు వెళ్ళలేరు. సో భలే ఇబ్బంది అయ్యేది. ఇంకా ఇది ఎప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తవుతుందో ఏమో మనకు తెలియదు. ఎప్పటి నుంచో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అటు సైడు, సో అది ఎప్పటి నుంచో కడుతున్నారు, అది ఇంకా పూర్తి కాలేదు. సో చూద్దాం మన పిల్లలు పెద్ద అయ్యేసరికన్నా పూర్తవుతుందో లేదనేది. సో అదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మరైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే.